ఆ తర్వాత పట్టుకోమని చూపించలేదు. చెడగొట్టడంలో నెంబర్ 1. ఇలాగే విత్తనాలు కొంచెం ఎదవలంటున్నాం కదా. గార్డెనింగ్లో బిజీ అయిపోతుంటే రోజంతా ఎలా గడుస్తుందో కూడా తెలియట్లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. నా పేరు ప్రవల్లిక. అండ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. బోల్డర్ లేచే సాకులు శాండ్విచ్లు చేసుకొని తినేస్తాం. సలాడ్స్ వస్తుంది. ఏం చేస్తున్నావే? జుట్టు నిండా సాక్స్ పెట్టుకుని కర్ల్స్ చేసుకున్నాను మమ్మీ. సార్ చాలా పక్క వచ్చినాయి. ఏమొచ్చింది తొక్క? ట్రై గైస్. ఇది ఇప్పుడే చేయలేదు నేను, సరిగ్గా చేస్తున్నాను. మొత్తం జుట్టు అంతా తడివేసింది సాక్స్. సాక్స్ కంపోస్తామో జుట్టు. నా మన సాక్స్లు కంపోస్తాయండి. స్మెల్ ఖుష్బు ఖుష్బు. ఆ సాక్స్ అయ్యయ్యో పెద్ద పెద్ద సాక్సులు. ఎస్ అదే నాకు వస్తుంది. నాకు వచ్చింది. అమ్మోయ్ అమ్మ జుట్టు తెంపేస్తున్నా. స్లోగా తీవా. నాకు మిర్రర్ కావాలా? పని మీద బయటికి వెళ్ళినప్పుడు మా పాలబ్బాయి ఫామ్కి వెళ్ళామన్నమాట. మళ్ళీ చూద్దాం అనేసి. చాలా బాగుంది అసలు. మొత్తం పూలు, చాలా బంతి పూలు, ఇంకా ఈ హజారే పూలు అంటారు వీటిని. ఇవి వాళ్ళ తోటంతా కూడా గోధుమలు వేశారనమాట పంట. చాలా అందంగా ఉంది చూడటానికి. సో వస్తూ వస్తూ ఆర్గానిక్గా పండించిన కొత్తిమీర ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట నేను. చూడటానికి మాత్రం ఎంత బాగుందో. ఫుల్గా కానీ చూపుకి అందేంత మీర వరకు వాళ్ళదే అంతా పొలం. చాలా అందంగా ఉంది. అక్కడి నుంచి కొత్తిమీర తీసుకొచ్చాను కదా. సో కొత్తిమీరని నిల్వ ఆర్గానిక్గా కదా, సో దాచుకుంటే అంటే మనం ఎన్ని రోజులు దాచుకోగలం? మహా అయితే ఒక వారం రోజులు లోపలనే పాడైపోతుంది సరిగ్గా పెట్టకపోతే. డ్రైగా ఉంటే కనుక వారం రోజుల పైన ఉండొచ్చు. సో అలా ఉంచుకొని కూరలో వాడుకోవడానికి కొంచెం పక్కకు తీసేసి మిగతాది గ్రీన్ చట్నీ చేశాను అనమాట. అయితే గ్రీన్ చట్నీని కూడా మనం సేవ్ చేసుకుని క్యూబ్స్లా పెట్టేసుకుంటే కనుక వాడుకోవడానికి ముందు బయట పెట్టుకుంటే కనుక క్యూబ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో క్యూబ్స్ చేసేసి కొంచెం ఏమో బాటిల్లో పెట్టేసి ఉంచుకుంటే కనుక గ్రీన్ చట్నీ శాండ్విచెస్లోకి యూజ్ చేసుకోవచ్చు, చట్నీలాగా తినొచ్చు, పరాటా ర్యాప్స్లోకి యూజ్ చేయొచ్చు. ఇలా చాలా రకాలుగా గ్రీన్ చట్నీ యూజ్ చేయొచ్చు అనమాట. సో పైన కూరలో లాస్ట్లో ఒక క్యూబ్ వేసుకుంటే కనుక కొత్తిమీర ఫ్లేవరు ఎన్హాన్స్ అవుతుంది. సో ఇవన్నీ వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు యాడ్ చేశాను నేను. కరివేపాకు కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తుంది, నాకు చాలా ఇష్టం. సో వెల్లుల్లిపాయలు ఇలా బ్యాచెస్ లాగా 4-5 బ్యాచెస్ లాగా గ్రైండ్ చేసేసాను అనమాట మెత్తగా. పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక స్పూను వెనిగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. దానివల్ల ఏమవుతుంది? వెనిగర్ వల్ల పాడవకుండా ఉంటుంది. సో నేను ఇలా గ్రీన్ చట్నీ చేసేసుకుని స్టోర్ చేసుకున్నాను ఆర్గానిక్ కొత్తిమీరని. నిమ్మకాయ మర్చిపోయాను, నిమ్మకాయ కూడా పిండుకోవాలి. అంటే పులుపు మనం తగినట్టుగా వేసుకుంటే కనుక. ఇంకొకటి ఏంటంటే ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది అది. సో నిమ్మకాయ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం నా దగ్గర డ్రైడ్ పుదీనా ఉందన్నమాట, అది కూడా వేశాను. చాలా బాగుంటుంది చట్నీ. ఇలా చేసి చూడండి మీరు. ఇది బ్రెడ్లో కూడా పెట్టుకోవచ్చు శాండ్విచెస్ లాగా, ఇంకా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎక్కువ మా పిల్లలకి పరాటాస్కి ర్యాప్ చేసినప్పుడు, అంటే ఫ్రాంక్లా చేసుకుంటాం కదా, అలా ఫోల్డ్ చేసినప్పుడు దాని లోపల కూరతో పాటు ఇది చేసుకుని పెట్టేసి ఇస్తే కనుక ఫ్రాంకీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. లాస్ట్లో ఒక చెంచా వెనిగర్ యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ లాంగ్ వరకు పాడవకుండా ఉంటుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో నేను ఇలా కలిపేసిన తర్వాత క్యూబ్స్ కొంచెం ఏమో బాటిల్లోకి తీసి పెట్టేసి మిగతా అదంతా క్యూబ్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను డబ్బా నిండా. సో ఇదైతే నాకు చాలా రోజులు వస్తుంది. ఆర్గానిక్ కొత్తిమీర కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే కనుక మనకి చాలా లాంగ్ వరకు యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ప్రిజర్వేటివ్స్ వేసినవి అయితే కనుక ఇంకోటి భయం, కానీ ఇలాగా మన ఇంట్లో చేసుకున్నదైతే హెల్దీయే కాబట్టి చేసుకోవచ్చు. క్యూబ్స్ని అయితే ఎప్పుడైతే మనకు కావాలో అప్పుడు కింద ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక గిన్నెలో తీసుకుని అది మెత్తగా అయిపోయిన తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు అనమాట.
కొంచెం ఏమో డైరెక్ట్గా మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను 8 బాటిల్లో. అయితే వెన్నపూస తీసేసాననమాట. ఆవు నెయ్యి కాబట్టి ఎక్కువ వెన్నపూస అయితే రాదండి. 20 రోజులకు ఒకసారి తీస్తూ ఉంటాను. సో, ఆవు నెయ్యి మూలాన కొంచెం తక్కువగానే వస్తుంది. ఎక్కువ సేపు తిప్పాల్సొస్తుందనమాట. సో, అందుకే నేను మెషిన్‌లో వేసేస్తాను. గిన్నె కొంచెం దప్పంగా ఉన్న గిన్నెలో చక్కగా అలా కొద్దిసేపు అలా పెట్టిన తర్వాత అది అడుగుకి ఆ తొరకుంటుంది కదా! అదంతా కిందకెళ్ళిపోతుందనమాట. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దగ్గరుండి ఇలా కదుపుతూ కాస్తూ ఉంటే గనక అడుగంటకుండా గిన్నెకి అడుగు అసలు అంటదనమాట. చక్కగా వచ్చేస్తుంది. అండ్ మంచిగా ముదురు కప్పొచ్చే వరకు కాచుకోవాలనమాట. అప్పుడు నెయ్యి వాసన ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. నేను ఇంక ఇందులో ఏం వేయను. ఓన్లీ నెయ్యి ఒకటే దగ్గరుండి కాచేసుకొని బాటిల్ నిండా స్టోర్ చేసి పెట్టుకుంటాను. మేము ఎక్కువ చపాతీలు, పరాటాలు, రోటీలు ఇట్లాంటివన్నీ తింటాం కదా! సో, మా పిల్లలకి ఎక్కువ నేను ఆవు నెయ్యే ఇస్తాను. అండ్ ఒకవేళ ఇది సరిపోకపోతే గనక గిరిగాయ నెయ్యి తెచ్చుకుంటా అనమాట. ఇక్కడ ఎక్కువ గిరిగాయలవి దొరుకుతాయి. సో, గిరిగాయ నెయ్యి తెచ్చుకుంటాం. జనరల్ చెకప్‌కి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనమాట. వెళ్తూ ఉండగా రోడ్డు మీద నాకు ఇలా మనకి మాల్స్‌లో అది స్టాల్స్ పెడతారు కదా! అలా స్టాల్ లాగా రోడ్డు మీదకి ఒక నర్సరీ అబ్బాయి ఎగ్జాటిక్ ప్లాంట్స్ పెట్టాడు. సో, మా వారిని కారు ఆపమంటే ఆపలేదు. నేను ఏదో రకంగా మొత్తం మీద కారు ఆపించి వెళ్లి చూస్తే చాలా మంచి మొక్కలైతే ఉన్నాయి. సో, నేను అవి తీసుకొచ్చాను. తర్వాత ఒక ప్లాంటర్ కూడా తీసుకొచ్చాను. ఇది చాలా లాంగ్‌గా 3 అడుగుల ఎత్తుందనమాట. ఫైబర్ ప్లాంటర్ ఇది. సో, ఫైబర్ ప్లాంటర్ కాబట్టి కొంచెం ఎక్స్‌పెన్సివే. అండ్ ఇంకోటేంటంటే దీన్ని నేను ఏ పర్పస్‌లో తీసుకొచ్చాను, ఇలా ఈ లాన్ గార్డెన్‌లో స్టాండ్ లాగా పెడితే గనక గమ్ముని ఎప్పుడైనా నిలబడి కూడా ప్లాంట్స్ మనం చేసేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటేంటంటే చిన్న ప్లాంటర్స్‌ని డిప్ చేయటానికి అట్లాంటి వాటిలకి కూడా బావుంటుంది. టేబుల్‌లా పెడితే గనక అనేసి నేను ఈ ప్లాంటర్‌ని తీసుకొచ్చి టేబుల్‌లాగా అరేంజ్ చేశాననమాట. సో, అరేంజ్ చేసిన తర్వాత చాలా బావుంది. అది లోపల కూడా మనం ఖాళీగా పెడితే గనక ఏం ప్రయోజనం? సో, నేనేం చేశాను, ఎక్కువ నేను మట్టి కలిపేసి పెట్టుకుంటాను కదా! సో, కలిపేసి ఉంచిన మట్టిని అందులో స్టోర్ చేసుకుంటే గనక నాకు బావుంటుంది. స్టోర్ చేసుకోవడానికి ఒక పర్పస్ కూడా దొరికేస్తుంది. సో, అనేసి అలా చేశాననమాట. అండ్ ఈ ప్లాంట్స్ తీసుకొచ్చానన్నాను కదా! ఎగ్జాటిక్‌వి. పార్లర్ బ్యాంబూ తీసుకొచ్చాను. దీని పేరేంటో తెలీదు నాకు. మీలో ఎవరైనా తెలిస్తే గనక నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఇదేదో కొత్తదంట. ఎగ్జాటిక్‌గా ఉంది. బావుంది. చాలా ఆకులు కూడా చాలా స్టర్డీగా, స్టిఫ్‌గా ఉన్నాయన్నమాట. అన్నీ మాక్సిమం పీట్ మాస్‌లో ప్లాంట్ చేసినవి. కొన్ని మొక్కలు పీట్ మాస్‌తో పాటు మట్టి కూడా యాడ్ చేసి చేశారనమాట. సో, రీపాట్ చేయాలి అనే అవసరం అయితే రాదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మట్టి కండిషన్ చాలా బావుంది. అంటే గట్టిగా లేదు. అదే నేను చెప్పాను కదా! నర్సరీ నుంచి తెచ్చిన బాటిల్ ఎప్పుడు ప్లాంటర్‌లు ఎలా ఉంటాయంటే గట్టిగా అయిపోతుందనమాట మట్టి. సో, ఇది బావుంది. ఓన్లీ జీజీ ప్లాంట్‌కి మాత్రమే కొంచెం మట్టి తక్కువుంది. కోకోపీట్‌లో ఎక్కువ ఏశారనమాట. సో, కోకోపీట్‌లో ఉన్న మొక్కలు మనం తొందరగా చేంజ్ చేయకపోతే గనక మన ఇంట్లో పెట్టిన తర్వాత అవి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది. సో, దానివల్ల ఏంటంటే ఒక్కొక్క స్టెమ్ పాడైపోతూ ఉంటుంది. సో, కోకోపీట్ మొక్కలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకోవద్దు. సో, నేను ఇదైతే చేంజ్ చేస్తాను. ఇది ఏంటంటే మనీ ట్రీ అట. ఇది పెట్టుకుంటే చాలా లక్కీ అట. లక్కీ బ్యాంబూ మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా! అలాగే మనీ ట్రీ అట. ఇది ఇంపోర్టెడ్ అనమాట ఇవన్నీ కూడా. చాలా బావుంది చూడటానికి. ఇంకా వీటి గురించయితే నాకు పూర్తిగా తెలీదు గానీ, చాలా అంటే మెయింటెనెన్స్ ఎలా చేయాలన్నది ఇంకా తెలీదు. నేను సెర్చ్ చేసి మీకు త్వరలో చెప్తాను. ఇది డ్వార్ఫ్ వెరైటీ షఫ్రెల్లా అనమాట. అంబ్రెల్లా ప్లాంట్ ఉంటుంది కదా! దాంట్లోనే డ్వార్ఫ్ అనమాట ఇది. ఇప్పుడు డ్వార్ఫ్ వెరైటీలో చాలా చిన్న మినియేచర్‌లు కూడా వస్తున్నాయి. సో, ఇది కొంచెం పెద్ద ఆకు షైనీగా ఉన్నాయి. ఆకులు చాలా బావున్నాయి. చాలా అందంగా ఉందనమాట. అండ్ మర్చిపోయాను. నాకు ఇవన్నీ తీసుకున్న దానికి కాంప్లిమెంటరీ ఇచ్చాడు ఆ అబ్బాయి. ఈ క్యాక్టై ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడు. కొన్ని బడ్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే సమ్మర్‌లో క్యాక్టస్‌లు ఎప్పుడు తీసుకురాకూడదు. ఎక్కువ రోజులు ఉండవనమాట. మనం జాగ్రత్తగా చూసుకుంటే గనక సేవ్ చేయగలుగుతాం వాటిని. సో, ఇదండి నా షాపింగ్ అనమాట. ఇది మునగాకు మురింగా పౌడర్ చేద్దాము. లేకపోతే కనుక కరివేపాకు కూడా యాడ్ చేసి కరివేపాకు పొడి చేసుకుంటాం కదా, అలా ఏదైనా పొడి చేద్దామని తెప్పించాను అనమాట. యాక్చువల్లీ పప్పు వేసి చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా పచ్చళ్ళు అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. చాలా మంచిది హెల్త్కి. బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఇంకా బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అంటారు ఇది ఎక్కువ తీసుకుంటే.
సో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది తెమ్మన్నప్పుడు మా పిల్లలు చెప్తాను. నిన్న ఇది తీసుకురమ్మని చెప్పాను అనమాట పిల్లలిద్దరిని. ఒకళ్ళు పట్టుకోండి, ఒకళ్ళు కోయండి, తీసుకుని రండిరా అని చెప్పాను. అయితే ఇది తీసుకుని కోసేటప్పుడు వాళ్ళని అడగండి, ఇంటి మా సొసైటీలోనే ఉంది గార్డెన్లో. సో వాళ్ళని అడగండి ఇంటి వాళ్ళని అని అంటే, సరేనమ్మా అడిగి కోస్తాంలే అని అన్నారు. ఇద్దరు వెళ్ళారు. కోసుకుని వచ్చేటప్పుడు వాళ్ళు అడగలేదట. ఫస్ట్ అడగకుండా కోసేస్తుంటే వాళ్ళు బయటకు వచ్చి, ఏంటమ్మా ఏం చేస్తున్నారు అని అన్నారంట. క్యా కర్ రో బచ్చా అని. కొంచెం ఇది కోసుకురమ్మన్నదండి మా మమ్మీ అని చెప్పాడంట. దేనికి, ఏం చేస్తారు ఇది అని అడిగారంట. వాడు సమాధానం ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పారు నాన్న అంటే, అసలు మేమైతే పెద్దవాళ్ళు అయిపోయాం, మాకంటే తప్పట్లేదు, వాళ్ళ పిల్ల పాపం ఇంకా చిన్నాళ్ళు, ఇప్పటి నుంచే ఎందుకులే అని. ఏమోనండి ఆంటీ నాకు తెలీదు, అమ్మ కోసుకురమ్మంది, అందుకనే కోసుకెళ్ళటానికి వచ్చాము, సారీ మిమ్మల్ని అడగలేదు ఫస్ట్ అన్నాడట. చూడండి, వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళట, ఇప్పటి నుంచే ఎందుకులే అనేసి చెప్పలేదట. వీళ్ళంటే పెద్దవాళ్ళు అయిపోయారంట పాపం. సో వాళ్ళనన్నా కొంచెం ఎంజాయ్ చేయని అని అన్నట్టు ఇలాంటి ఫుడ్ అది పెట్టి కొంచెం కష్టపడుతున్నామట. అదే అనమాట వాళ్ళు చెప్పేది. అలా ఉంది. ఇదంతా బాగా ఎండిపోయిన తర్వాత పొడి చేసుకుని మనం వేడి నీళ్ళలో కలుపుకుని తాగొచ్చు, పొద్దున్నే గ్రీన్ టీ తాగినట్టు. లేదంటే మామూలుగా మనం కరివేపాకు పొడి ఇంకా ఇలా అన్నీ చేసుకుంటాం కదా, అలా అన్నీ చేసుకోవచ్చు. అంటే పొడి, కరివేపాకు పొడి కాకుండా పచ్చడి చేసుకుంటాం, అలా పచ్చడి కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడు పచ్చిది అయితే కనుక. పప్పు ఎలా వండుకుంటాం, కూరల్లో కొంచెం పొడి చేసి పెట్టేస్తే కనుక నేనేం చేస్తానంటే అన్ని కూరల్లో కొంచెం 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 వేసేస్తాను, తెలియకుండా ఉంటుంది పిల్లలకు కూడా. ఇది కొంచెం ఎక్కువైనా కానీ క్వాంటిటీ బిట్టర్గా అయిపోతుంది అనమాట. సో అది తెలీదు, కొంచెం కొంచెంగా యాడ్ చేస్తే తెలీదు, ప్లస్ ఎంతో కొంత వెళ్తుంది కదా కడుపులోకి. ఆ ఉద్దేశంతో నేను పొడి చేసి పెడదాం అనేసి తెప్పించాను అనమాట. ఆర్గానిక్గా ఫెర్టిలైజర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చెప్తున్నాను. అంటే నేను ఇది ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను. సో దీనివల్ల మామూలుగా కూడా ఇంట్లోకి ఈగలు, దోమలు అట్లాంటివి కూడా రాకుండా ఉంటాయి. సో మామూలుగా గార్డెన్లో వీక్లీ 1-2 సార్లు స్ప్రే చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల పెస్ట్లు కూడా రాకుండా, పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఆర్గానిక్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ఇన్ని లవంగాలు తీసుకుని లవంగాలు వేసుకోవాలి. లవంగాలు, పచ్చకర్పూరం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో పచ్చకర్పూరం అండ్ పెప్పర్మింట్ దొరుకుతుంది మన సైడు, నేను ఆంధ్రా నుంచి తీసుకొచ్చిందని అనమాట ఇది. సో ఇది కొంచెం వేసుకోవాలి. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, జాగ్రత్తగా చేతులది పెట్టకుండా వేసుకోవాలన్నమాట. ఇవి 3 యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ఆడించిన పసుపు అనమాట ఇది, అదే మా ఆంధ్రాలో ఆడించిన పసుపే. సో 1 చెంచాడు పసుపు. ఇవన్నీ కలిపి ఒకసారి పౌడర్ కొట్టేసుకుంటే పొడి అయిపోతుంది కదా. కొంచెం ఒక గిన్నెలోకి వెనిగర్ తీసుకోవాలి. వెనిగర్ 1 పార్టు, ఇంకా 3 పార్ట్లు నీళ్ళు తీసుకోవాలన్నమాట. ఒక పార్ట్ వెనిగర్, 3 వంతులు నీళ్ళు. ఇలా కొంచెం పౌడర్ కొట్టేసుకోవాలి. అయితే నేను దీంట్లో కొట్టాను, మీరు కావాలంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు. మిక్సీలో అయితే కనుక ఇది స్మెల్ మళ్ళీ పోదనేసి నేను ఇందులో చేశాను అనమాట. ఇదంతా నీళ్ళలో వేసేసుకుని కలిపేసుకోవాలి. బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత బాగా కలిసిపోయిన తర్వాత వడగట్టుకుని మనం ఒక స్ప్రే బాటిల్లో వేసుకుని స్ప్రే చేసుకోవడం అనమాట. నేను ఇలాంటి ఒక ఫుడ్ కంటైనర్ ఉంటుంది కదా,
దీంట్లో ఇదిగో చూడండి, ఇలా ఒక టిష్యూ పేపర్ వేసి వెనిగర్ వేసి పెప్పర్మెంటు కర్పూరం ఇలా డైరెక్ట్గా పెట్టేస్తాను అనమాట అక్కడక్కడ నీళ్ళు వేసి. అయితే ఇందులో పసుపు వేయలేదు నేను, గార్డెన్లో చల్లుతున్నాం కాబట్టి పసుపు వేసుకోవచ్చు. సో ఈ నీళ్ళని మనం ఇలా ఈ గిన్నెలో వేసుకుని ఇలాగా మూతకి చిల్లులు పెట్టేయచ్చు. ఇది ఇలా పెట్టేసి ఎక్కడైతే బొద్దింకలు ఈగలు వచ్చే చోట మనం ఇలా పెట్టామంటే ఇది కొంచెం స్లోగా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఇంట్లోకి పురుగులు నుసములు అట్లాంటివి ఏమి రాకుండా ఉంటాయన్నమాట. సో ఇది చాలా మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను రెగ్యులర్గా కిచెన్లో సింక్ కింద అట్లాంటి చోట్ల పెడుతూ ఉంటాను. సో ఇదైతే బెస్ట్ సొల్యూషన్ అనిపించింది నాకు, నేను ఇంట్లో చేసుకుంటున్నాను. మీరు కూడా దీన్ని గార్డెన్లో కూడా స్ప్రే చేసుకోవచ్చు. పెస్ట్ ఎక్కడైతే వస్తాయో అక్కడ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇంకొకటి ఎలా చేయాలంటే పచ్చిమిరపకాయలు ఒక వంతు, వెల్లుల్లిపాయలు ఒక వంతు. అయితే పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ముద్ద కింద కొట్టేసుకోవాలి. నేనైతే మిక్సీలో కొట్టేస్తున్నాను. దాంతోపాటు పసుపు యాడ్ చేయండి. పసుపు ఒక 2 నుంచి 3 చెంచాల వరకు వేయాలి. నేను ఒక 3 చెంచాలు వేస్తున్నాను. ఈ మూడింటిని మనం మిక్సీ చేసేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇలా ముద్దలా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక డబ్బాలో వేసేసుకుని దీనికి 1కి 10 నీళ్లు కలిపేసుకోవాలి. నీళ్ళు కలుపుకొని మనం ఆ డబ్బాలో పెట్టి ఒక 1 వీక్ వరకు అలా ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటూ మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే దీన్ని బాయిల్ చేయాలన్నమాట. తగినన్ని నీళ్ళు వేసుకుని, అంటే మీకు పెస్ట్ ఎంత అటాక్ ఉందో దాన్ని బట్టి చూసుకుని మీరు ఇది స్ప్రే చేసుకునే లెవెల్ వరకు చక్కగా దీన్ని బాయిల్ చేసేయాలి. బాయిల్ చేసేసి ఈ బాయిలింగ్ వాటర్ని వడకట్టుకుని స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే జాగ్రత్తగా మీరు చేతితో స్ప్రే చేసినా పర్వాలేదు. బకెట్లో పెట్టి స్ప్రే చిలకరిస్తూ కొట్టేస్తే కనుక మీకు న్యాచురల్ పెస్టిసైడ్లా పనిచేస్తుంది అన్నమాట. దీన్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి. బాగా నురగొచ్చే వరకు ఇది బాయిల్ అయిపోవాలన్నమాట. ఈ బాయిల్ అయిపోయిన వాటర్ని మనం వడగట్టుకుని బాటిల్లో పట్టుకుని స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే బకెట్లో పోసుకుని చిలకరించేసినా పర్వాలేదు. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పసుపు, అంతే. ఈ 3 కలిపి పెస్టిసైడ్ అన్నమాట ఇది. ఇంకా మిక్సీలో కొంచెం ముక్కలు ఉండిపోయినాయి. లేదంటే ఈ నీళ్ళని పొయ్యి మీద పెట్టకుండా మరిగించక్కర్లేకుండా అలాగే 1 వీక్ వరకు ఉంచేసి తిప్పుతూ మధ్య మధ్యలో తిప్పుతూ న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ అయ్యేలాగా కూడా చేయొచ్చు అన్నమాట. అలాగా పనిచేస్తుంది, ఇలా కూడా పనిచేస్తుంది. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఏ కాస్ట్ ఉండదు. దానివల్ల నాకు చాలా మంచి హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా కంటెంట్ ఎలా ఉంటుందో అన్నది మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.